ఆకివీడు రామాలయానికి శంకుస్థాపన మే 3వ తారీఖు 7:14 డిప్యూటీ స్పీకర్ చెప్పారు. అయితే ఈ రామాలయ నిర్మాణం జరగాలి అని కోరుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వద్దు అని వ్యతిరేకించే వ్యక్తులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు తక్కువేం లేరండి. ఈరోజు డిప్యూటీ స్పీకర్ మీద వస్తున్న వ్యతిరేకత మనం గమనించినట్లయితే ఎంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూడండి. ఒక హిందూ దేశంలో హిందూ ఆలయం నిర్మించుకోవడానికి క్రైస్తవుల్ని పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ పర్మిషన్ అడిగినా వాళ్ళు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. వాళ్ళు ఇవ్వంది కాకుండా మనం పర్మిషన్లు తీసుకుంటూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. కోర్టుకు వెళ్ళి రామాలయం కట్టొద్దు అని పిటిషన్ వేశారా? ఆ తర్వాత రామాలయం కట్టడానికి అసలు అనుమతులే లేవని పిటిషన్ వేశారా? కోర్టులో 2 విధాలుగా చురకలండడంతో వెనక్కొచ్చారా? పిటిషన్లు వేసిన వారి వెనక జడా శ్రావణ్ కుమార్ గారు ఉండి నడిపించారా? ఆ తర్వాత మళ్ళీ అక్కడ గొంతేనమ్మ ఆలయం ఉంది, ఆ ఆలయాన్ని ఎందుకు అక్రమంగా కూలుస్తున్నారు, దళితులు గొంతేనమ్మను ప్రార్థిస్తారు, పూజిస్తారు, దళితులకు చెందినటువంటి స్థలం అది, ఎందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని మరొక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గొంతేనమ్మ ఆలయం అంటే అట్ల తద్దికి నంది బొమ్మ తయారు చేసి నంది బొమ్మని నీళ్ళల్లో నిమగ్నం చేయటం, అది గొంతేనమ్మకు చేసేటువంటి పూజా కార్యక్రమం అనుకోవచ్చు. మరి రఘురామకృష్ణరాజు గారు చెబుతున్నట్టు ఆ గొంతేనమ్మ ఆలయం అనేది లేకపోతే అది రామాలయమే కదా. మరి గొంతేనమ్మకు ప్రత్యేకమైన ఆలయం ఏమీ ఉండదు కదా. ఉండనప్పుడు మళ్ళీ గొంతేనమ్మను పూజిస్తాం, ఎందుకు ఆలయాన్ని కూల్చేస్తున్నారని మాట్లాడు. మరి గొంతేనమ్మ ఆలయంలో పూజలు చేసే వ్యక్తులు ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఎందుకు ఆలయం పాడుపడిపోయింది? గొంతేనమ్మ అనేది హిందూ సాంప్రదాయమే, ఆమె ఒక గ్రామ దేవత. మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి గ్రామ దేవత మేము క్రైస్తవులమే, ఈ ఏరియాలో ఒక్క హిందువు కూడా లేదు అనే వ్యక్తులు ఎలా పూజిస్తారు? అంటే కోర్టుకు వెళ్ళిన అంశం అసలు అది గొంతేనమ్మ ఆలయం అయినప్పుడు రామాలయం నిర్మించొద్దని కోర్టుకు ఎలా వెళ్తారు? ఎందుకంటే గొంతేనమ్మను సపోర్ట్ చేసేవాళ్ళు హిందువులే. మరి అలాంటప్పుడు రామాలయాన్ని కూడా సపోర్ట్ చేయాలి. మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇక్కడ ఏం జరుగుతోంది? వీరి వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు? అమాయకులైనటువంటి దళితుల్ని ఈ ట్రాప్లో పడేస్తుంది ఎవరు? గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారతారు, క్రైస్తవ పేర్లే పెట్టుకుంటారు, అవసరమైతే పబ్లిక్గా క్రైస్తవ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. వాళ్ళకి పెద్దగా వచ్చిన లాస్ ఏం లేదండి. కానీ రోజువారీ కూలీలు, ఆటోలు తోలుకునేవాళ్ళు, వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ క్రైస్తవంలోకి వెళ్ళిపోయి ఎస్సీ సర్టిఫికేట్ని కోల్పోతే వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోతే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు? ప్రతిదానికి వాళ్ళు వాళ్ళ కష్టం మీద ఆధారపడాలి అంటే ప్రభుత్వం, ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, అందులో ప్రభుత్వం నుంచి ఒక 10 రూపాయల సపోర్ట్ ఉంటుంది, లేదా 20 రూపాయల సపోర్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్కి. ఒకవేళ రేపొద్దున ప్రభుత్వం ఆ 20 రూపాయల సపోర్ట్ ఆపేస్తే వీళ్ళు 80 రూపాయలు సంపాదించలేని స్థితిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ హుషారుగా ఉన్న వ్యక్తులు, డబ్బు ఉన్న వ్యక్తులు, లేదా పెద్ద కులాలకు చెందిన వ్యక్తులు క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, నో ప్రాబ్లం, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ పేద అణగారిన మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ క్రైస్తవంలోకి వెళ్ళిపోతే వాళ్ళు నమ్మి దేవుణ్ణి ప్రార్థించుకోవడం తప్పు కాదు, కానీ అలా ప్రార్థించడం వల్ల మన రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను, హోదాలను కోల్పోతున్నారు. మరి అది పెద్ద సమస్యగా మారిపోతుంది కదా ప్రస్తుతం ప్రజలకి. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎంతసేపు మేము ఆలయాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఆలయం నిర్మించొద్దు, రఘురామకృష్ణరాజు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు తప్ప రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చెప్పకముందే రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న అంశాలను వినండి. ఆయన ఈరోజు అంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే రాజ్యాంగంలో ఉన్న అంశమే మాట్లాడుతున్నారు. ఆయన మీద మీ అందరికీ కోపం వచ్చినా అది వాస్తవం. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఎలా అయితే ఉంది, అలానే హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరిస్తే వారు వారి హోదాను కోల్పోతారు. అంటే కులం వర్తించదు, ఆ కులానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ వర్తించవు. ఈ పాయింట్ను కూడా గట్టిగా పట్టుకున్నారు రఘురామ గారు. అందుకని ఆయన ఫైట్ చేస్తున్నారు. పైగా హిందూ దేశంలో హిందూ ఆలయం లోపలికి వెళ్ళడానికి డిప్యూటీ స్పీకర్నైన నాకే పర్మిషన్ ఇవ్వలేదు క్రైస్తవులు. నా మీదే దాడి చేశారు, నన్నే అడ్డుకునే ప్రయత్నం చేశారు. రేపొద్దున వీరి మతం బాగా పెరిగిపోయి దేశమంతా వ్యాపిస్తే హిందువుల మీద దాడులు చేయరా అని అడుగుతా ఉన్నారు డిప్యూటీ స్పీకర్. ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది. ఎందుకు అంటే అక్కడ హిందూ ఆలయం నిర్మించినంత మాత్రాన వాళ్ళేమి క్రైస్తవులుగా మారిపోరు, లేదా హిందూ ఆలయం కట్టి వెంటనే వాళ్ళ పీకల మీద కత్తి పెట్టి మీరు హిందూ ఆలయంలోకి రండి అని ఎవరు అడగరు. పైగా వాళ్ళు పెట్టినటువంటి మైకుల వల్ల డిస్టర్బెన్స్గా ఉంది,
చాలా చోట్ల భరించలేకపోతున్నామని మన ఫాలోవర్స్ చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక ఫాలోవర్ మనకు కామెంట్ చేశాడు, ఒకే ఊరు చిన్న గ్రామం అది, 11 మైకులు ఉన్నాయంట. 11 మైకుల్లో కూడా క్రైస్తవ ప్రార్థనలు నిత్యం చేస్తూ ఉన్నారంట. ఈ మైకులో మాట్లాడేది ఆ మైకులో వస్తూ ఉంటుంది, ఆ మైకులోంచి వేరే మైకులోకి వస్తూ ఉంటుంది. ఇట్లా ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కాదు, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఈ గ్రామంలో అని చెప్పి అతను కామెంట్ చేయడం జరిగింది. ఈ మైకుల వలన, ఈ క్రైస్తవ మతం వలన మా గ్రామంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నామని మరొక ఫాలోవర్ కామెంట్. అంటే మనం రియాలిటీని యాక్సెప్ట్ చేద్దాం, ఎంతసేపు ఊహల్లో బ్రతకొద్దు. చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఈవెన్ నాలాంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. కాకపోతే నేను పెద్దగా ఆ విషయాన్ని మీ ముందు ప్రస్తావించను. నేను పడినటువంటి ఈ మైకుల వల్ల పడినటువంటి ప్రాబ్లమ్స్ అనేకం ఉన్నాయి. కాకపోతే వాటిని మనం కొన్ని సందర్భాల్లో చెప్పాం, దానికి తగినటువంటి చర్యలు తీసుకున్నాం, కొంతవరకు కంట్రోల్ అయ్యింది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా మైకులు పెట్టి శబ్ద కాలుష్యం చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు రాజ్యాంగం మతాన్ని స్వీకరించే హక్కు ఉంది, కానీ ఆ హక్కు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకోకూడదు కదా. ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తుంది. మీరు ఎట్లయితే ఆర్టికల్ 25 ప్రకారం ఇష్టమైన మతాన్ని స్వీకరిస్తాం అంటున్నారు, మరి రాజ్యాంగం కూడా 1950 యాక్ట్ క్లాజ్ 3 ప్రకారం మీరు నచ్చిన మతాన్ని అనుసరించండి, కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు రావు అని చెప్తా ఉంది. దానిని అంగీకరించినప్పుడు దీన్ని అంగీకరించాలి. మీ హక్కుల కోసం ఎలా అయితే పోరాడుతున్నారు, మీ విధులను కూడా ఖచ్చితంగా పాటించాలి. సో ప్రతి వ్యక్తి కూడా తన విధులను తెలుసుకొని మసలితే సమాజంలో ఎలాంటి సమస్య ఉండదు. ఈరోజు రఘురామ గారు ఆరోపిస్తున్నారు అంటే అక్కడ జరిగినటువంటి దాష్టికాన్ని ఆయన కళ్ళారా చూశారు, అందులో ఆయన బాధితుడు, అందుకని ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. రఘురామ గారికి ప్రస్తుతం థ్రెట్ ఉంది, పైగా ఆయనకి ఓట్లు పోతాయి, ఈసారి గెలవను అనే భయం కూడా లేదు. ఆయన మాట్లాడుతుంది నిర్భయంగా చెప్తున్నారు, నిజం నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓట్లు పోతాయి, గెలవను, ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానా, క్రైస్తవుల ఓట్లు నాకెయ్యరు, ఇలాంటి భయాలు ఏమీ లేవు. లేదా చర్చిలోకి పోయి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి ఓట్ల కోసం బయటకు వచ్చే హిందూ ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం, అలా మాట్లాడే వ్యక్తులు ప్రతి మతంలోనూ ఉన్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, క్రైస్తవుల ఓట్ల కోసం ప్రయత్నం చేయట్లేదా? చేయొచ్చు, తప్పు కాదు. క్రైస్తవులు హిందువులకు ఓట్లేస్తారు, హిందువులు క్రైస్తవులకు ఓట్లేస్తారు. ఓట్లేసే విషయంలో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఏ నాయకుడైనా వాళ్ళ మతాన్ని రక్షించాలి. ఎంతవరకు? వేరే మతం మీద దాడి చేయనంత వరకు. ఇప్పుడు ఆ దాడి జరుగుతుంది కాబట్టి ఆయన తన మతాన్ని రక్షించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మేకను తీసుకొని వెళుతున్నానండి, పులి వచ్చింది నేరుగా నా మేక మీద పడింది అనుకోని నేను రక్షించుకునే ప్రయత్నం చేస్తా. అదే నా మీద పడింది అనుకోండి, నేను పులిని చంపే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన క్రైస్తవాన్ని, హిందుత్వాన్ని, ఇంకో మతాన్ని దేన్నైనా రక్షించేటువంటి రాజకీయ నేతగా ఉన్నారు. కానీ ఆయన మతానికి సేఫ్టీ లేదని తెలిసినప్పుడు ముందు ఆయన మతాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రఘురామ గారి సిద్ధాంతం అని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆకివీడు రామాలయం శంకుస్థాపన మే 3వ తారీఖు 7:14 జరగబోతుందంట. మీలో ఎంతమంది వెళ్తున్నారు? ఒకసారి కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే ఆలయం కట్టడం కోసం విరాళాలు ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ వీడియోను చివరి వరకు చూసిన వ్యక్తులకు కూడా పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.